Hey guys, welcome back to Divi's World. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది విజువల్. ఈరోజు మేము వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. ఇస్కాన్ వాడు చెప్పింది మీకు అర్థమైందో లేదో నేనైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఈరోజు అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో అదే వాడి ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. అండ్ రోజు నా వీడియోస్ చూసి వాడికి అలవాటు అయిపోయిందనమాట ఇంట్రడక్షన్ చెప్పడం. సో మేమైతే ఫస్ట్ సికింద్రాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ చిన్న టెంపుల్ అక్కడ అబిడ్స్లో ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే సో మేము ఇక్కడ రీచ్ అయ్యాక అలా దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వెళ్తున్నాము. అండ్ మేమైతే ఒక 6 మెంబర్స్ వెళ్తాము. అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు 3. యాక్చువల్లీ స్టంట్ ఏమైందంటే నేనేమనుకున్నా అబిడ్స్ టెంపుల్ అనుకున్నా. అక్క ఏమో అబిడ్స్ మేమిద్దరం ఎప్పుడూ వెళ్ళలేదు. బట్ ఏంటంటే ఆటో బుక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయింది కదా అని చెప్పి క్యాబ్ ఏంటంటే మేము అనుకోకుండా సికింద్రాబాద్కి బుక్ చేసాం. సో మేము ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చేసరికి అయ్యో ఈ టెంపుల్కి వచ్చామా ఇంకెలానో వచ్చాం కదా దర్శనం చేసుకుందామని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అబిడ్స్కి వెళ్ళామన్నమాట. సో నాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇస్కాన్ టెంపుల్ స్టోర్ అయితే ఉంటుంది కదా, ఆ స్టోర్కి అయితే వెళ్ళామన్నమాట మేము. నేను అంత వీడియో క్లిప్స్ ఏం తీయలేదు, సారీ. ఇంకా ఇక్కడ నుంచి మేము అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా ధన్వికి అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకి ఇలా బయట తిరగడం అంటే చాలా ఇష్టం. సో మేమైతే ఇలా వెళ్ళడం ట్యాంక్ బండ్ త్రూ వెళ్ళామన్నమాట. సికింద్రాబాద్ నుంచి అలా ట్యాంక్ బండ్ నుంచి అలా కొట్టికి వెళ్ళాము, అబిడ్స్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అయితే పీజియన్స్ ఉండే ఏరియా అయితే ఉంటుంది కదా, అక్కడ అయితే చాలా పీజియన్స్ ఉన్నాయి. బట్ బుకింగ్ ఆటో కాబట్టి మేము ఆగైతే ఫొటోస్ తీసుకోలేకపోయాము. ఇక్కడ సెక్రటేరియట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. మా దాని అయితే చాలా హ్యాపీనెస్తో ఎలా చేస్తో చూసేయండి. ఆ టెంపుల్కి వెళ్ళే వరకు వావ్ అంటూనే ఉంది. తన నోరు ఎంత గుంజలేదో ఏమో కానీ వావ్ అంటూనే ఉంది. ఇంకా ఫైనలీ మేమైతే అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. అమ్మయ్య వచ్చేసాం అనే ఫీలింగ్ మా అందరిలో కనిపిస్తూ ఉండే. ఎంత బాగుందంటే ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ అన్నీ నాకైతే చాలా నచ్చింది. బట్ జగన్నాథ్ స్వామిని అయితే క్లోజ్ చేసి పెట్టారు. జూలై 7th ఇక్కడ రథయాత్ర జరుగుతుందంట. ఆ రోజు నుంచి మనం దర్శనం కూడా చేసుకోవచ్చు అంట. సో అది క్లోజ్ చేసిన డోర్ ఉంది కదా, అది జగన్నాథ్ స్వామిది. అండ్ ఇక్కడ రాధాకృష్ణ ఎంత చాలా మంచిగా అనిపించింది నాకైతే. టెంపుల్కి వెళ్ళగానే ఒక పీస్ఫుల్ వైబ్ అయితే వచ్చింది. అందరూ అక్కడ కూర్చొని చాంటింగ్ చేస్తున్నారు అండ్ ధ్యానం చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ధన్విని అంటే ఇంకా నార్మల్గానే ఆపలేము, ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు అస్సలకి ఆపలేము. ఆమెకి నచ్చినట్టు చేస్తుంది, మనం వినాలి తన మాట అంతే ఇక్కడ. సో ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి మేము ఐస్ క్రీమ్కి అయితే తీసుకున్నాము, ఐస్ క్రీమ్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా నేను ఐస్ క్రీమ్ తీసుకుని దానికి నా ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేసేసింది అనమాట తను. ఇంకా మా అక్క వాళ్ళ కొడుకు మనం ఫోటో తీసుకుందాం దివ్య అంటే సరే అని చెప్పి మేము ఇద్దరం ఫోటో తీసుకుంటే నాది ఫోటో దించు అన్నదనమాట. సో మేము వీడియో తీసుకున్నాము. ఇంకా తను కూడా వచ్చి నాది వీడియో తీయండి నన్ను చూస్తుంది అనమాట. వీడియోలో చూడకుండా అటెండ్ చూస్తున్నాను, నన్నేం చూస్తున్నావే అటు చూడు అని చెప్తే తన బాధ ఏంటంటే దాని ఐస్ క్రీమ్ తక్కువ అయిపోయింది, నా ఐస్ క్రీమ్ ఎక్కువైంది అనేది తన బాధ అనమాట. ఇంకైతే మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. ఆల్రెడీ మేము 2 గుళ్ళు తిరగడంతో మాకైతే చాలా టైం అయిపోయింది. 12:30 అయిపోతుంది. చాలా ఎండ ఉంది కాబట్టి మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.